ఈ రోజు రంజాన్ స్పెషల్ అయిన సేమియా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అందరి ఇళ్లలో ఒక్కొక్క విధానం ఉండిద్ది. నా ఇంట్లో విధానం నేను మీకు చూపిస్తాను. ముందుగా పెద్ద కళాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి, మన సేమియా ఏ కంపెనీ తెస్తానే కాదు, క్వాలిటీ మంచి తెచ్చుకొని నెయ్యిలో ఎర్రగా వేయించుకొని, దాని తర్వాత ఎండిపోయిన మంచి క్వాలిటీ కిస్మిస్ తీసుకొచ్చి దాన్ని కూడా నెయ్యిలో బాగా నీట్గా ఉబ్బేదాకా వేపుకోవాలి. అది లావులాగా ఉబ్బుతాయి అనమాట. ఆ తర్వాత మనం మంచి జీడిపప్పు, క్వాలిటీ జీడిపప్పు తెచ్చుకొని దాన్ని కూడా అదే నెయ్యిలో ఎర్రగా అయ్యేటట్టు వేపుకోవాలి. నల్లగా అవ్వకూడదు, తెల్లగా ఉండకూడదు, ఎర్రగా వేపుకోవాలి. అదే నెయ్యి ఉన్న కళాయిలో మినరల్ వాటర్ పోసుకుంటాం. ఎంత సేమియా ఉందో దానికన్నా ఎక్కువ పోసుకుంటాం. ఉప్మా కోసం ఎలా పోసుకుంటాం అలాగా. ఆ తర్వాత నెయ్యిలో వేయించిన సేమియాని ఆ నీళ్ళల్లో వేసుకుంటాం. ఆ నీళ్ళు ఉడికిన తర్వాత సేమ్ ఉప్మా ప్రాసెస్ ఇది కూడా. ఇది స్వీటు, అది హాటు. ఇప్పుడు దాన్ని కొంచెం కదుపుకుందాం. ఎక్కువ కదిపిస్తే సేమియా అంతా ఇరిగిపోయింది. సేమియా నీళ్ళంతా టైట్ తీసుకున్న తర్వాత దాన్ని చల్లబడడానికి సైడ్ పెట్టేసి పాలు అయితే మరిగించుకుందాం. పాలు మరిగాక పాలలో కొంచెం పంచదార వేసి సైడ్ పెట్టేద్దాం, చల్లారుతూ ఉంటుంది. అదే పాలలో ఇలాచీ పొడి కూడా వేసుకుందాం. ఇందాల వాటర్లో కూడా ఇలాచీ పొడి వేసుకున్నాం. చల్లారిన సేమియాలోకి పాలు పోసేసుకుంటే సేమియా రెడీ. ఆ తర్వాత మన ఈ పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, వెనకింటోళ్ళకి, పై ఇంటోళ్ళకి, కింద ఇంటోళ్ళకి ఎలా పంచుకుంటామో. ఇక్కడ నాకు దగ్గరలో ఎవరు ఉంటారు కాబట్టి నా ఎగ్జిబిషనే నా ఇల్లు వాకిలి నా ఊరు పేరు కాబట్టి నాతో పనిచేసే వాళ్ళకి, నా తోటి వ్యాపారస్తులకి అందరికీ నేను పంచుకుంటాను. ఇలాగే నా రంజాన్ ప్రతి సంవత్సరం నాకు గడుస్తుంది. ఈ రంజాన్కి మా అమ్మ నా దగ్గరలో లేరు, మా ఇంటికాడ ఉన్నారు. నేను నా భార్య మాత్రమే ఇక్కడ రాజమండ్రి ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.